గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ గల తండ్రి, మీకు వందనాలు. రాగలిగిన యవన బిడ్డలకై వందనాలు. రావాల్సిన బిడ్డలు నడిపించండి. అయినా నీ దాసుడిని నన్ను సులువు చాటు మరుగుపరచండి. ఈరోజు మీరు సిద్ధపరిచినటువంటి మీ మాటలు ధ్యానం చేయడానికి సహాయం చేయమని నీ ఆత్మ సహాయాన్ని కోరుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం గత వారం అసూయలు అనేటువంటి మాటని మనం ధ్యానిస్తా వచ్చాం. ఈరోజు మత్తతులు అనేటువంటి మాటని ధ్యానం చేద్దాం. గల్తీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో మత్తతులు అనేటువంటి మాటని మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. మత్తతులు అనేటువంటి మాటకి ఒక రకమైన మత్తులో ఉద్వేగానికి లోనై ఏదో విధమైనటువంటి ఒక భ్రమకు లోనై తమకు తాము నిగ్రహాన్ని కోల్పోయినటువంటి స్థితిలో మాట్లాడేటువంటి మాటలు గాని కార్యాలు గాని వాటిని మత్తతులు అంటారు. అంటే తమ అదుపు కోల్పోయినటువంటి ఉద్రేకంలో, ఆవేశంలో లేదా భావోద్రేకంలో ఒక రకంగా వాళ్ళు దాని మత్తులోకి వెళ్ళిపోతారు. అలాగా వాళ్ళు మాట్లాడే మాటలు గాని చేసే పనులు గాని మత్తతులు అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. దీన్ని నరహత్యతో సమానంగా ఎంచుతారు. నరహత్య కాకపోవచ్చు, కానీ నరహత్యతో సమానంగా ఈ మత్తతులు అనే దాన్ని ఎంచుతారు. ఇది శరీర కార్యమని, ఇవి చేసేవాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కారు అని పౌలు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మత్తతుల గురించి ఇంకొద్దిగా వివరంగా మనం కొన్ని విషయాలు చూద్దాం. కొన్నిసార్లు కొంతమందికి ఇతరులని చంపేయాలి అన్నంత కోపం వస్తుంది. అందుకే ఈ పదం ఉపయోగిస్తారు. రేయ్ చంపేస్తా నిన్ను అంటుంటారు. అంటే అంత కోపంతో మాట్లాడేటువంటి ఆ ఉద్రేకాన్ని, ఆ ఉద్రేకంతో వచ్చినటువంటి మాటల్ని మత్తతులు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. అంతేకాదు, కొంతమంది మనుషుల్ని చంపుకు తినేలా మాట్లాడతారు. అంటే వీళ్ళ మాటల ద్వారా వాళ్ళని చంపుకు తింటారు. వాళ్ళ మనసులను చంపుతారు, వాళ్ళ గౌరవాన్ని చంపుతారు, వాళ్ళ గుర్తింపుని చంపుతారు, వాళ్ళ మర్యాదను చంపుతారు, వారి పేరు ప్రఖ్యాతుల్ని చంపేస్తారు వీళ్ళు మాట్లాడే మాటల ద్వారా. మనం రాజకీయాల్లో ఈ విషయాలు చూస్తాం. అవతల వ్యక్తి యొక్క పేరుని, మర్యాదని చాలా దారుణంగా హత్య చేస్తారు. దీన్ని మత్తతులు అని బైబిల్ చెప్తా ఉంది. అంతేకాదు, కొంతమంది చూపులతోనే ఎదుటి వాళ్ళని చంపుతారు, చంపేలా చూస్తారు. ఉదాహరణకి రోడ్డు మీద ఆడపిల్లలు వెళ్తా ఉంటే కొంతమంది పోకిరి చూపులు చూస్తూ ఆ చూపులతోనే వాళ్ళని చంపేలా చూస్తారు. వీటిని కూడా మత్తతులు అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. చాలా మంది ఇంకొంతమంది ఏమంటారంటే, నేను చీమకు కూడా హాని చేయనండి, నేను ఇతరులని ఎలా హత్య చేస్తాను అనేలా మాట్లాడతారు. కానీ వాళ్ళు మాట్లాడే మాటలు చాలా పదునుగా ఉంటాయి. ఆ మాటలతోనే కొంతమందిని చంపేలా, అంటే వాళ్ళ పేరు, మనసుని, హృదయాన్ని గాయపరిచేలా మాట్లాడతారు కొంతమంది. లేవీకాండం 24వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదవండి. లేవీకాండం 24వ అధ్యాయం 17వ వచనం. ఎవడైనను ఒకనిని ప్రాణహత్య చేసిన ఎడల వానికి ఏం చేయాలా? వానికి మరణ శిక్ష విధింపవలెను. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఎవడైనా ప్రాణహత్య చేస్తే వాడికి మరణ శిక్ష విధించాలి. ఇది లేవీకాండంలో ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞది. అయితే ఒకడు చంపితే మరలా వాడిని చంపితే ప్రయోజనం ఏంటి?
ఒకడు చంపాడు. అది వాడి తప్పు, పాపం, ఘోరమైంది. అయితే ఈ చంపినోడిని చంపితే అది ఇది ఒకటే అవుతుంది కదా అని మనకు డౌట్ వచ్చింది. దేవుడు ఎందుకు ఇలాగా ఆజ్ఞ ఇచ్చాడు అనిపించింది. అయితే ఇక్కడ మనం చూస్తే ఎవడైనా ఒకడిని ప్రాణం తీస్తే మళ్ళా వాడి ప్రాణం తీయటం న్యాయం అని కాదు, కానీ దేవుడు ఎందుకు ఇచ్చాడంటే అలాగా 3 మాటలు మీ ముందుస్తాను. ఒకటి, ప్రాణం ఎంతో విలువైంది అని చెప్పడానికి ప్రాణం తీస్తే వాడికి మరణశిక్ష విధించాలి అని దేవుడు చెప్పాడు. అంటే ప్రాణం విలువ చాలా గొప్పది, అందుకని ఆ విలువైన ప్రాణాన్ని ఎవడు కూడా తీయకూడదు. అంటే ఆ భయం ఉండడానికి, అరే ప్రాణం తీస్తే నా ప్రాణం తీస్తారు, మరణశిక్ష పడుద్ది అనే భయం ఉండడానికి దేవుడు పెట్టాడు తప్ప ప్రాణం తీసినోడు ప్రాణం తీస్తా పోండి అని చెప్పి అది న్యాయంగా చెప్పట్లేదు. అంటే దేవుడు ఒక ఆజ్ఞ ఇవ్వడంలో దేవుని ఉద్దేశం ఇది ఏంటంటే, ప్రాణం తీస్తే నా ప్రాణం పోతది, మరణశిక్ష పడి నా ప్రాణం పోద్ది అన్న భయంతో మనుషులు హత్య చేయకూడదు అనటం కోసం దేవుడు ఈ ఆజ్ఞ ఇచ్చాడు. రెండోది, అధికారం ఉందని దేవుని అధికారం ఉందని గనుక దేవుని అధికారాన్ని ఏ వ్యక్తి తన చేతిలోకి తీసుకోకూడదు అని ఈ ఆజ్ఞ చెప్పారు. అంటే కొంతమంది ఏం చేస్తారంటే దేవునికి ప్రాణం తీసుకునే అధికారం ఉంది, దేవునికి మాత్రమే ఆ అధికారం ఉంది, ప్రాణం తీసుకునే అధికారం. అయితే దేవుని అధికారాన్ని ఏ వ్యక్తి కూడా తన చేతుల్లోకి తీసుకోకూడదు అని అనటానికి దేవుడు ప్రాణం తీసిన వాడికి మరణశిక్ష వేయండి అని చెప్పాడు. 2 విషయాలు. మూడోది, నరహత్య అనేది పాపం అని 10 ఆజ్ఞల్లో ఆజ్ఞ తెలియజేస్తా ఉంది. కనుక నరహత్య అనేది మరలా వాడిని హత్య చేస్తే వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. అయినా దేవుడు ఎందుకు ఉంచాడంటే, హత్య చేయడం అనేది చాలా పాపం, ప్రాణం విలువ గొప్పది. దేవుడు తన ఊపిరిని ప్రాణంగా మనిషికి ఇచ్చాడు. ఎవడైనా ఒక మనిషిని హత్య చేస్తే దేవుని స్వరూపాన్ని హత్య చేసినట్టు అని ఆ భయం ఉండడానికి కోసం దేవుడి ఆజ్ఞ ఇచ్చినట్టుగా బైబిల్ చెబుతుంది. రెండోది, ప్రాణం ఇచ్చిన దేవుడు ప్రాణం తీసుకునే అధికారం దేవునికే ఉంది. మరొకరు ఆ అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకోకుండా ఉండడం కోసం దేవుడు ఈ ఆజ్ఞ ఇచ్చాడు. ఆదికాండం 9వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి. ఆదికాండం 9వ అధ్యాయం 5-6 వచనాలు. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును, దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును, ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదుని. దేవుడు ఏమంటా ఉన్నాడు? చదవండి అమ్మా, చదువు. 6వ వచనం. నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలననే చిందింపబడును, ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. ఇక్కడ మనం చూస్తాం, దేవుడు తన స్వరూపంలో నరుని చేసుకుంటే ఇంకో నరుడు మరొక నరుని యొక్క ప్రాణాన్ని ఎలా తీస్తాడు? అంటే ప్రాణం తీయటం అంటే అర్థం ఏంటంటే దేవుని స్వరూపాన్ని హత్య చేయడం. ఏమంటే దేవుని స్వరూపాన్ని హత్య చేసే అంత ధైర్యం చేయడం, క్రూరత్వాన్ని ప్రదర్శించడం, అంత దుష్టత్వాన్ని చేయడం ఎంత పాపమో ఆలోచించండి. అందుకే దేవుడు ఇక్కడ ఈ మాటలు రాయించాడు. చాలా మంది కత్తితో హత్య చేయకపోవచ్చు, లేదా పదునైన ఆయుధాలతోటి తుపాకులతో హత్య చేయకపోవచ్చు, మాటలతో హత్య చేసేవాళ్ళు ఉన్నారు, చూపులతో హత్య చేసేవాళ్ళు ఉన్నారు. కొన్ని పరిస్థితుల్ని వాళ్ళకి కఠినంగా కల్పించి వాళ్ళని ఆ విధంగా హత్య చేసేవాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి కొంతమంది అధికారులు తమ కింద ఉద్యోగస్తుల చేత వాళ్ళ ప్రాణం పోయేటట్టుగా పని చేయించుకుంటారు. అంటే ఇసిగిస్తారు. ఏదన్నా పని చేస్తే ఇది సరిగలేదు, మంచిగా చేయి, నీకు రాదు, అది ఇది అని చెప్పి గట్టి గట్టి గదువుతారు. ఇంక్రిమెంట్ తీసేస్తా, జీతం కట్ చేస్తా, ఇట్లా బెదిరిస్తారు. పాపం వాళ్ళు మళ్ళా దాన్ని
ఆ ఫైల్ ని చక్కగా మళ్ళా చేసి మళ్ళా తీసుకొస్తే మళ్ళీ ఇసురు కొడతాడు. ఇట్లా పరిస్థితులు కొన్ని కల్పించి ప్రాణాలు తీసేవాళ్ళు ఉన్నారు. అంటే హత్య చేయకుండానే ప్రాణాలు తీసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది యజమానులు తమ దగ్గర పనిచేసే పని వాళ్ళని చాలా వేధించుకు తింటారు. దాన్ని కూడా మత్తతులు అని బైబిల్ చెప్తా ఉంది. ఇవన్నీ హత్యలు కాకపోవచ్చు, అంటే నరహత్య కాకపోవచ్చు, కానీ బైబిల్ చెప్తుంది ఇవి మత్తతులు, నరహత్యతో సమానం అని బైబిల్ చెప్తా ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. వీడు ఏం చేస్తాడంటే అబద్ధం ఆడతాడు. ఎలా అంటే, నేనెప్పుడు హత్య చేశా, నేనెప్పుడు నిన్ను అన్నాను, నేనెప్పుడు నిన్ను నిందించాను, నేనెప్పుడు నిన్ను హింసించాను అంటూనే ఉంటారు. చేసేది మాత్రం చేస్తా ఉంటారు. ఈవెన్ సంఘాల్లో, కుటుంబాల్లో వీళ్ళు ఎక్కువ. అందుకే గృహహింస అనే ఒక పదం వచ్చింది. మీకు ఎంతమందికి పరిచయం నాకు తెలియదు. గృహహింస అని. కరోనా టైంలో చాలా మంది లేడీస్ని, అంటే ఇంట్లో మహిళల్ని గృహహింస చేశారు అని సర్వేలు చెప్తా ఉన్నాయి. అంటే మాటలతోనే చంపేస్తారు చాలా దారుణంగా. ఈ నరహత్య అనేది ఎవరి లక్షణం అంటే, ఇగో సాతాను లక్షణం. సాతాను ఆది నుండి వాడు నరహంతకుడు అని రాయబడింది, అబద్ధికుడు, నరహంతకుడు అని రాయబడింది, వాడిదిలో సత్యమే లేదు అని రాయబడింది. అంటే మాటల ద్వారా గాని, చూపుల ద్వారా గాని, కొన్ని పరిస్థితులు కల్పించడం ద్వారా గాని హత్య చేసేటట్టుగా ఎదుటి వ్యక్తి మనసును గాయపరచడం, ఎదుటి వ్యక్తి హృదయాన్ని బద్దలు చేయడం, వాళ్ళ జీవితం మీద విరక్తి కలిగేలా వాళ్ళకు కొన్ని పరిస్థితులు కల్పించడం, ఇది మత్తతలు, నరహత్యతో సమానం అని బైబిల్ చెప్తోంది. ఇది ఎవరి నుంచి వస్తుంది అంటే అపవాది నుంచి వస్తుంది, సాతాను నుంచి వస్తుంది. ఎందుకంటే వాడే దీనికి మూలం. ఆది నుండి వాడు ఇలా చేసేవాడు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21, 22 వచనాలు చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21, 22 వచనాలు. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఇతరులను చంపే మాటలు, ఇతరులను చంపే పనులు, వీటి గురించి ఏం చెప్తా ఉందంటే చదవండి 22వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. వ్యర్థుడా అంటే చాలంట, పనికి మాలినోడా అంటే చాలంట, ఏమవుతాడు? నరకాగ్నికి లోనవుతాడు. నరకాగ్నికి పోయేది ఎవరు అంటే హత్యలు చేసిన వాళ్ళు, వ్యభిచరించిన వాళ్ళు, ఇంకా కొన్ని లక్షణాలు మనం ముందు చూసాం. మనం 19వ వచనం నుంచి మనం చూస్తా వస్తా ఉన్నాం నరకాగ్నికి వెళ్ళే వాళ్ళ లక్షణాలు. వీటిలో మత్తతులు కూడా ఉన్నాయి. మత్తతులు కూడా అంటే ఎదుటి వ్యక్తి యొక్క హృదయాన్ని, మనసుని గాయపరిచేలా, వాళ్ళ పేరు, గౌరవాన్ని, మర్యాదని భంగపరిచేలా, వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా కొంతమంది మాట్లాడతారు. చాలా అసభ్యంగా మాట్లాడతారు. కొంతమంది మేము అగ్రకులం అనుకున్న వాళ్ళు తక్కువ కులాల అనబడే వాళ్ళని ఇప్పటికి కూడా చాలా నీచంగా మాట్లాడేటువంటి గ్రామాలు, పట్టణాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా పెళ్లిళ్ళప్పుడు వాళ్ళు గుర్రాల మీద గనక వెళ్తే పట్టుకొని తన్నినోళ్ళు ఉన్నారు కులం పేరిట. నువ్వు తక్కువ కులం వాడివి, గుర్రం మీద ఎక్కుతావా అని. అలానే వాళ్ళు మంచిగా మ్యూజిక్ ఏదో బ్యాండ్ మేళం పెట్టుకుంటే తన్నినోళ్ళు ఉన్నారు. అలానే మంచి డ్రెస్ వేసుకుంటే, పెళ్లికి మంచి డ్రెస్ వేసుకుంటే తన్నినోళ్ళు ఉన్నారు. ఒక అతను ఈ టిక్ టాక్ లో ఏవో మెసేజ్లు పెడతా ఉండేవాడు. అంటే నేను టిక్ టాక్ నాకు తెలియదు కానీ, చూడను కానీ,
తెలియదు అసలు దాని గురించి. అయితే పేపర్లో రాశారు ఆ విషయాన్ని. టిక్ టాక్ లో ఒక అతను బాగా పేరు పొందాడంట. అతను తక్కువ కులం అనబడేవాడు. అయితే ఆ గ్రామంలో అగ్రకులం అనుకునే వాళ్ళు ఏం చేశారంటే వీడికి మంచి పేరు వస్తుందని చెప్పి చంపేశారు. ఇలా వ్యక్తిత్వ హననంకి పాల్పడతారు. అంటే మనసులను గాయపరుస్తారు. వాళ్ళ పేరు ప్రఖ్యాతుల్ని చెడగొడతారు. చాలా దారుణమైన బురద జల్లుతారు. దీన్నే మనం ఇప్పుడు సామాజిక మాధ్యమాలు వచ్చాయి కాబట్టి దాన్ని ఏమంటారంటే ట్రోలింగ్ అంటారు. అంటే వాళ్ళ మీద అబద్ధాలు ప్రచారం చేయడం. వాళ్ళు ఒక సత్యాన్ని గనక చెప్తే దాన్ని ఓర్చుకోలేక, దాన్ని తట్టుకోలేక, సపోజ్ ఒక పార్టీకి అనుకూలంగా ఒక ఆయన చెప్తే ఇంకో పార్టీకి వ్యతిరేకంగా అవుతుంది కనుక వేరే పార్టీ వాళ్ళు ఈ పార్టీకి అనుకూలంగా చెప్పిన వాడిని ట్రోల్ చేస్తారు. చాలా అసభ్యంగా మెసేజ్లు పెడతారు. బండ బూతులు పెడతారు అన్నమాట వాళ్ళకి. అసలు జీవితం మీద విరక్తి కలిగేలా పెడతారు. మనం ఈ మధ్య సోషల్ మీడియాలో ఇవన్నీ చూస్తా ఉన్నాం. భయంకరంగా లేడీస్ను కూడా చాలా భయంకరంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. జర్నలిస్టుల సమావేశం ఒకటి జరిగితే ఒక ఆవిడ చాలా ఏడ్చింది. చాలా సీనియర్ జర్నలిస్ట్ ఆమె. ఎంత ఏడ్చిందంటే నా మీద కూడా భయంకరంగా బూతులు పెట్టారండి. నేను ఒక ఆర్టికల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసినందుకు అని చెప్పి కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసినందుకు కొన్ని సంఘ పరివార సంస్థలు పొద్దున ఫోన్ కనుక తీయాలంటే భయం వేసేదాన్ని. అట్లా ట్రోల్ చేస్తారు. వీటన్నిటిని ఏమంటదంటే బైబిల్ మత్తతులు హత్య చేయకపోవచ్చు, కానీ వాళ్ళ మనసుల్ని, వాళ్ళ గౌరవాన్ని, వాళ్ళ పేరుని, మర్యాదని, వాళ్ళ వ్యక్తిత్వాన్ని హత్య చేస్తారు. దాన్ని మత్తతులు అని బైబిల్ చెబుతా ఉంది. బైబిల్ నుంచి ఒక చిన్న సన్నివేశాన్ని మీ ముందు నుంచి నేను ముగిస్తాను. ఆదికాండం 39వ అధ్యాయం 13 నుంచి 18 వచనాలు చదవాలి. ఆదికాండం 39వ అధ్యాయం 13 నుంచి 18 వచనాలు. అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకుని పోవుట ఆమె చూచినప్పుడు తన ఇంటి మనుషులను పిలిచి, చూడుడి, అతడు మనలను ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీయుని మన యొద్దకు తెచ్చి ఉన్నాడు. నాతో సైనింపవలనని వీడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేసి తిని, నేను బిగ్గరగా కేక వేయుట వాడు విని నా దగ్గర తన వస్త్రమును విడిచిపెట్టి తప్పించుకుని బయటకు పారిపోయినని వారితో చెప్పి, అతని యజమానుడు ఇంటికి వచ్చే వరకు అతని వస్త్రము తన దగ్గర ఉంచుకొనెను. అప్పుడే ఆమె తన భర్తతో ఈ మాటల చొప్పున చెప్పెను, నీవు మన యొద్దకు తెచ్చిన ఆ హెబ్రీయుడు నన్ను ఎగతాళి చేయుటకు నా యొద్దకు వచ్చెను. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయానెను. ఇక్కడ మనం ఏం చూస్తామంటే పొతీఫరు భార్య యోసేపు యొక్క వస్త్రాన్ని పట్టుకొని తన ఇంటి మనుషులను పిలిచి కేకలేసి మాట్లాడుతా ఉంది. ఎందుకు కేకలేస్తుంది ఈవిడ? ఏమన్నా మంచి పని చేసిందా? మంచి ఉద్దేశం ఉందా? మంచి ఆలోచనలు ఉన్నాయా? మంచి జీవితం ఈమెకి ఏమన్నా ఉందా అంటే ఏం లేదు. పైగా అపవిత్రమైన పాపం చేయడానికి యోసేపుని శోధిస్తే యోసేపు యవనస్తుడై ఉండి పాపం దేవునికి విరోధం అని తను గట్టిగా నమ్మి, నేను ఎలా ఇంత దుష్కార్యం ఎలా చేస్తాను నేను దేవునికి విరోధంగా అని చెప్పి పారిపోతే ఆ వస్త్రాన్ని పట్టుకొని ఇప్పుడు కేకలేసి యోసేపు యొక్క పేరు ప్రతిష్టలు, యోసేపు యొక్క గౌరవాన్ని, యోసేపు యొక్క వ్యక్తిత్వాన్ని హత్య చేయడానికి ఏం చేస్తుందంటే మనుషుల్ని కేకలేసి పిలుస్తా ఉంది ఆ ఇంటి పని వాళ్ళని. ఇది ఇక్కడ ఈ సన్నివేశాన్ని మనం చూస్తా ఉన్నాం. యోసేపు పైనే కాదు, తన భర్త పైన కూడా ఆవిడ నిందలేస్తున్నటువంటి విషయం 39:14 చదవండి. ఇప్పుడు 39:14 అంకుల్. అవునమ్మా, అవును. తన ఇంటి మనుషులను పిలిచి, చూడుడి, అతడు మనలను ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీయుని మన యొద్దకు తెచ్చి ఉన్నాడు. నాతో సైనింపవలనని వీడు నా యొద్దకు రాగా
నేను పెద్ద కేక వేసి తిని. ఏమంటా ఉందంటే అతడు మనలను ఎగతాళి చేయుటకు, అతడు అంటే భర్తని, భర్త తనని ఎగతాళి చేయడానికి ఈ హెబ్రీ దాసుడిని మన యొద్దకు తెచ్చాడు అని చెప్తా ఉంది. నిజానికి తప్పు చేయబోయింది ఎవరు, పాపం చేయడానికి ప్రయత్నించింది ఎవరంటే ఈమె. మరి దాని విషయం తెలియంది ఎవరు? భర్త. అలానే యోసేపు. యోసేపు ఏమో నేను పాపం చేయనని ఖచ్చితంగా చెప్పి పారిపోయాడు. ఆ పొతిఫర్ అనేటువంటి అతనికేమో అసలు విషయం తెలియదు. తెలియనోడి మీద ఎంత నిందేస్తుందో చూడండి. అలానే యోసేపు యొక్క వ్యక్తిత్వాన్ని ఎంత హత్య చేస్తుందో చూడండి. ఈ హెబ్రియుడు అంటుంది. హెబ్రియుడు అంటే అర్థమైందంటే వాళ్ళ 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 ఐడియాలో, వాళ్ళ ఆలోచన ప్రకారం ఐగుప్తీయులు ఆనాడు టాప్ మోస్ట్ ప్రజలుగా ఎంచబడేవాడు. హెబ్రియులు అంటే గొర్రెలు కాసుకునేవాడు. చాలా చీప్ గా చూసేవాళ్ళు హెబ్రియుల్ని. అంటే ఇప్పుడు మనకున్న కుల వ్యవస్థ అనమాట. అగ్ర కులాలు, తక్కువ కులాలు అన్నట్టుగా అనమాట. అందుకని హెబ్రీ దాసుడు అని ఎంత చక్కగా అంటే ఎంత వెటకారంగా, ఎంత తక్కువగా మాట్లాడుతుందంటే, ఆ తక్కువ కులపోడిని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టాడు, వాడు నన్ను ఎగతాళి చేయబోయాడని. తాను చేయబోయేటువంటి పాపాన్ని యేసేపు మీదకి నెట్టడం మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అంటే ఇక్కడ మనకి తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈవిడకి మనుషుల యొక్క సపోర్ట్ చూస్తా ఉంది, కోసం ఆశిస్తా ఉంది. అంటే తన పని వాళ్ళందరూ కలిసి, అవునమ్మా నువ్వు మంచిదాన్ని, నీలాంటి దాన్ని వాడు అట్లా చేయబోయాడా, అలా అలా చేయబోయాడా అని చెప్పి వీళ్ళందరూ సపోర్ట్ కోసం మనుషులను పోగేసుకుంటా ఉంది. నిజంగా విశ్వాసులుగా ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే, నువ్వు మనుషుల సపోర్ట్ చూసుకుంటున్నావా, దేవుని సపోర్ట్ కోసం చూస్తా ఉన్నావా? ఒక విశ్వాసిగా మనం మనుషుల సపోర్ట్ కోసం ప్రాకులాడాల్సిన అవసరం లేనే లేదు. అయితే అట్లని వాళ్ళకి విరోధంగా కూడా ఉండని అవసరం లేదు. వాళ్ళందరితో ప్రేమగానే ఉండాలి. అయితే మనుషుల సపోర్ట్ కోసం ఏ కేకలు వేయనక్కర్లేదు. ఏదన్నా కేకలేస్తే దేవుని సన్నిధి, ప్రార్థనలో దేవుని సపోర్ట్ కోసం మనం ప్రాకులాడాలా, కేకలు వేయాలి తప్ప మనుషుల సపోర్ట్ కోసం మనం కేకలు వేయాల్సిన అవసరం లేదు. మనుషులు అండదండలు వెదికే వాళ్ళు దేవుణ్ణి వెదకరు, దేవుని మీద ఆధారపడరు. ఈ సత్యాన్ని మనం నేర్చుకోవాలి. ఈ పొతీఫరు భార్య మనుషుల అండ చూసుకుంటుందే కానీ దేవుని పద్ధతి, దేవుని మార్గం, దేవుని భయం, దేవుని పవిత్రత మచ్చుకైన ఈ స్త్రీలో మనం చూడలేం. మనం సంఘంలోనైనా కుటుంబంలోనైనా ఎవరు పెద్ద పెద్ద కేకలేస్తారో తెలుసా? ఎవరు పెద్ద పెద్ద కేకలేస్తారంటే దేవుని అండ కోరుకునే వాళ్ళు ఎవరు కేకలేరు పెద్ద పెద్దగా, ఇళ్లలో కానీ సంఘంలో కానీ. అంటే సంఘంలో అంటే నేను మెసేజ్ చేసేటప్పుడు పెద్ద గొంతుతో చెప్పడం అని దాని గురించి మాట్లాడట్లా. మనుషుల మీద ఎవరో ఒకళ్ళ మీద పెద్ద పెద్దగా మాట్లాడడం, వాళ్ళ మీద నిందలేయడం, వేళాకోళం చేయడం, వాళ్ళని అపహాస్యం చేయడం, వాళ్ళ పేరుని, గౌరవాన్ని, వాళ్ళ మనసుని గాయపరచడం. అది సంఘంలోనైనా కుటుంబంలోనైనా బైబిల్ చెప్తుంది అది మత్తత అని. మత్తతలు. ఆదికాండం 39వ అధ్యాయం 14వ వచనం చదివారు కదా, ఇప్పుడు 15 చదవండి. 15. నేను బిగ్గరగా కేక వేయుట వాడు విని నా దగ్గర తన వస్త్రమును విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయినని వారితో చెప్పి. 18వ వచనం కూడా చదవండి. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకుని బయటకు పారిపోయినను. 14వ వచనం, 15వ వచనం, 18వ వచనం ఈ 3 చోట్ల ఆవిడ ఏమంటా ఉందంటే, ఆవిడ గురించి ఏం రాయబడిందంటే, నేను బిగ్గరగా కేకలు వేసి తిని. ఆమె చెప్పుకుంటుంది ఏమనంటే, 14వ వచనంలో అంది నేను బిగ్గరగా కేకలేసానని, 15వ వచనంలో అంటుంది నేను బిగ్గరగా కేకలేసానని, 18వ వచనంలో చెబుతుంది నేను బిగ్గరగా కేకలు వేశానని. అంటే ఈవిడ ఏం చెప్తా ఉందంటే, నాకు మనుషుల అండే ముఖ్యం, నాకు మనుషుల సపోర్ట్ కావాలి. మనుషుల సపోర్ట్ ఎవరు చూసుకుంటారు? తప్పు చేసేవాడు, అపరాధం చేసేవాడు, పాపం చేసేవాడు,
దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం లేనివాడు ఏం చేస్తాడంటే కేకలేస్తాడు. చూడండి, రాజకీయ నాయకులు పెద్ద పెద్ద కేకలు వేసుకుంటుంటారు, వాళ్ళని వీళ్ళు వీళ్ళని వాళ్ళు. ఎందుకంటే దేవుడి దగ్గరికి వెళ్తే కదా వాళ్ళకి దేవుని అండ దొరికేది. మనుషుల అండ కోసం ఒకళ్ళ మీద ఒకళ్ళు కేకలు వేసుకుంటుంటారు. అలాగే ఇళ్ల మధ్య కొన్ని గొడవలు జరిగినప్పుడు వాళ్ళు కూడా పెద్ద పెద్ద కేకలేస్తుంటారు, వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు. అంటే నిజానికి వాళ్ళు దేవుని అండ గనక చూసుకోగలిగితే, దేవుని మీద ఆధారపడే వాళ్ళైతే వీధుల్లో కేకలేయరు, ఎదురింటి వాళ్ళ మీద పక్కింటి వాళ్ళ మీద కేకలేయరు. దేవుని ఆధారం చేసుకున్న వాళ్ళు మౌనంగా వాళ్ళని క్షమిస్తారు. దేవా నీ చిత్తమైతే అవకాశం నువ్వు ఇస్తే, ఒక అవకాశం ఇస్తే వాళ్ళకి సువార్త చెప్పడానికి, వాళ్ళు రక్షింపబడడానికి సహాయం చేయని ప్రార్థన చేస్తారు. ఈవిడ పెద్దగా కేకలేస్తూ ఏం చేసింది అంటే, ఆ కేకల్లో యేసేపు యొక్క వ్యక్తిత్వాన్ని హత్య చేయడానికి చేసేటువంటి మాటలు ఉపయోగించింది అని చెప్పడం కోసం కేకలు అని బైబిల్లో దేవుడు రాయించాడు. కుటుంబంలోనైనా సంఘంలోనైనా ఇతరుల మీద నేరారోపణ చేయడం, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం, తేలిగ్గా మాట్లాడడం, తృణీకరిస్తా మాట్లాడడం, ఇవి దేని కిందకు వస్తాయంటే మత్తతల కింద వస్తాయి. ఇద్దరు వ్యక్తుల మధ్య వాదం జరిగినప్పుడు ఎవరిది తప్పు అని మనం తెలుసుకోవచ్చు అంటే రెండు మాటలు మేము ఉంచుతాను. ఇద్దరు వ్యక్తుల మధ్య వాదం జరుగుతా ఉంటే ఎవరు తప్పు అని ఎలా చెప్పొచ్చు అని అంటే, లోకం ఏమంటదంటే ఎవడు మౌనంగా తలదించుకుంటాడో వాడు తప్పు చేసినాడు అని లోకం అంటది. దేవుడు ఏమంటాడంటే ఎవడు మౌనంగా ఉండి దేవుని మీద ఆధారపడతాడో వాడు కరెక్ట్, కేకలేసేవాడు రాంగ్, పాపం పాపి అని చెప్పు. లోకమేమో కేకలేసేవాడేమో రైటు, మౌనంగా తలదించుకునేవాడేమో తప్పు అంటది. అవును, మరి లోకం అనే దానికి వాళ్ళకి సపోర్ట్ ఏంటంటే తప్పు చేశాడు కాబట్టి కదా తలదించుకున్నాడు, నోరెత్తలేదు అంటది. కానీ దేవుని స్వరూపం అనేటువంటి సత్యం, ఎదుటివాడు దేవుని స్వరూపం అనేటువంటి సత్యం తెలిసినాడు కాబట్టి ఎదుటివాడిని దూషించకుండా, ఎదుటివాడిని మరి నిందకు ప్రతినింద వేయకుండా, కోపానికి ప్రతికోపం చూపించకుండా మౌనంగా ఉంటాడు. ఇది బైబిల్ చెప్తా ఉంది. వీళ్ళని రైట్ అని బైబిల్ అంటది, కేకలేసేవాడిని రాంగ్ అని బైబిల్ అంటది. ఎలానో చెప్తాను. సామెతల గ్రంథం, సామెతలు 7వ అధ్యాయం, సామెతలు 7వ అధ్యాయం 10-11 వచనాలు చదువు. సామెతలు 7, 10, 11. అంతటా వేశ్యావేషము వేసుకునిన కపటము గల స్త్రీ ఒకట వానిని ఎదుర్కొనవచ్చును. అది బొబ్బలు పెట్టునది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని ఇంట నిలవవు. ఇక్కడ ఏముందంటే బొబ్బలు పెట్టినది అంటే కేకలేసేటం అని అర్థం. స్వేచ్ఛగా తిరిగేది అంటే తమ నాలుకల్ని స్వేచ్ఛగా, అంటే కంట్రోల్ ఉండదు, నాలుగుకి కంట్రోల్ ఉండదు. అరే ఇది అబద్ధం కదా, ఇది దేవుని స్వరూపం కలిగిన మానవుడిని ఇలా అనకూడదు కదా అనుకోరు, స్వేచ్ఛగా మాట్లాడేస్తారు, కేకలేస్తారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 23వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 23వ వచనం. అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడుగగా వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. ఏం చేశారంటే వాళ్ళు సిలువ వేయమని కేకలేస్తున్నారు. యేసయ్యేమో మౌనంగా తలదించుకొని ఉన్నాడు. ఎవరిది తప్పండి? ఎందుకు యేసయ్య తలదించుకొని ఉన్నాడంటే వాళ్ళందరూ దేవుని స్వరూపం తప్పు తెలుసుకుంటే, పాపాన్ని తెలుసుకుంటే, పాపం గురించి పశ్చాత్తాపడితే వాళ్ళు పవిత్రులుగా మారుతారు అని వాళ్ళకి మరొక అవకాశం కూడా యేసయ్య మౌనంగా ఉన్నాడు. మరి యేసయ్య దేవుడు అని తెలియక వాళ్ళు ఏం చేశారు? సిలువ వేయమని కేకలేశారు. మరి కేకలేసింది లోకం ఏమంటదంటే కేకలేసినోడు రైటు, మౌనంగా ఉన్నాడు తప్పు అంట.
కానీ దేవుడు అలా అండు. ఇంకొక ఉదాహరణ చూపిస్తాను. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 7వ వచనం. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 7వ వచనం. యేసు, సర్వోన్నతుడు అయిన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. ఇప్పుడు వీడు దెయ్యం ఉన్నప్పుడు ఏం చేశాడండి? కేకలేశాడు. దెయ్యం ఉన్నప్పుడేమో కేకలేశాడు. మరి దేవుడు వాడి హృదయంలోకి వచ్చినప్పుడు ఏం చేశాడు చూడండి. 5వ అధ్యాయం 18వ వచనం. 5వ అధ్యాయం 18వ వచనం. మార్కు. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టిన వాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను గాని. చాలు. ఇప్పుడు ఇందాక దెయ్యాలు ఉన్నప్పుడు ఏం చేశాడండి? కేకలేశాడు. అంటే దెయ్యాలు ఉన్నాడు అంటే అపవాది ఉన్నాడు. మత్తతులు ఉన్నప్పుడు వాడు కేకలేశాడు బిగ్గరగా. అయితే ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఆ వ్యక్తిని స్వస్థపరిచాడో వాడు ఇప్పుడు స్వస్థ చిత్తుడై బతిమలాడుకుంటున్నాడు. సంఘంలో, కుటుంబంలో ఇది ఉండాలండి. మర్యాద ఉండాలి, బతిమలాడుకోవటం ఉండాలి, గౌరవం ఉండాలి. చాలా మంది సంఘాల్లో నోరేసుకుని మాట్లాడుతూ ఉంటారు, గట్టిగా అరుస్తుంటారు, లేకపోతే విమర్శిస్తారు, నిందలేస్తారు. నాలుక ఎటు తిరిగితే అటు చక్కగా అది మత్తత అనేది తెలియదు. అది నరహత్యతో సమానం అని ఎరగరు, ఎరిగినా పట్టించుకోరు. నోటితో బతికేస్తుంటారు కొంతమంది. అది కరెక్ట్ కాదు. అది మత్తత అని పౌలు రాశాడు. యేసేపు తన పై నింద వేస్తూ అబద్ధంగా తన పేరుని, గౌరవాన్ని హత్య చేసేలా కేకలు వేస్తూ పొతీఫరు భార్య మాట్లాడుతుంటే యేసేపు ఏం చేస్తున్నాడంటే మౌనంగా ఉన్నాడు. తన్ను తాను మౌనంగా దేవునికి అప్పగించుకున్నాడు. దేవుడే నాకు న్యాయం చేసే దేవుడు అని అప్పగించుకున్నాడు. ఏమండి, ఎవరైనా దేవుడి మీద ఆధారపడితే దేవుడు ఏం చేస్తాడు? తన యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రము తోసివేయను అన్న దేవుడు. యేసేపు తోసేయలేదండి. మత్తతలకి విరుగుడుగా ఇక్కడ ఒక విషయాన్ని నేర్చుకొని మనం ముగిద్దాం. మన మీద దిండలేస్తున్నారు, చూపులతో, మాటలతో చంపుతున్నారు, మనకి హాని చేయాలని చూస్తున్నారు, కీడు కల్పించాలని చూస్తున్నారు. అట్లా హత్య చేయకపోయినా చేసినట్టుగా పరిస్థితులు కల్పిస్తా ఉన్నారు. ఏం చేయాలి? మత్తతలకు విరుగుడేంది అంటే యేసేపు అన్ని పక్కల ఇరుకున పడ్డాడు. కనీసం నోరు తెరవలేని పరిస్థితి. పారిపోయాడండి వీధుల్లోకి పారిపోతే ఏం కేకలేసి పని వాళ్ళకి చెప్పింది. వాళ్ళు ఐగుప్తీయులు కదా, వాళ్ళు చెప్పుకున్నారు, ఎక్కడ ఉన్నాడు పాండ్రా పట్టుకుందా అని చెప్పి వీధుల్లో పడ్డారు. ఏ వీధిలోకి వెళ్ళినా సరే పట్టుకొని ఈడ్చుకొని రావాలని యేసేపు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఎక్కడున్నాడో, ఏ వీధిలో ఉన్నాడో దేవునికి అప్పగించుకున్నాడు. అన్యాయంగా యేసేపు పై నేరం మోపబడి నోరు తెరచి సాక్ష్యం చెప్పలేని పరిస్థితి. పొతీఫరు ఎదుట నిలబడ్డప్పుడు మండిపడి, రే వీడిని సైనికులకు పట్టించి చెరసాల్లో వేయించండి అన్నాడు. అంతే. నోరు తెరిచి అయ్యా నేను నేరం చేయలేదు అని చెప్పడానికి కూడా అవకాశం లేదు. చెప్పిన నమ్మేవాడు లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా యేసేపు దేవునికి అప్పగించుకున్నాడు. యేసేపు వల్ల మేలు పొంది ఆ పొతీఫర్ ఇల్లు దేవుని చేత ఆశీర్వదింపబడింది యేసేపు ఉన్నంత కాలం. అంత మేలు పొంది యేసేపు ద్వారా ఇప్పుడు తప్పు చేయను, పాపం చేయను అన్నందుకు తన పేరు కొట్టేస్తా ఉంటే, తన వ్యక్తిత్వాన్ని హత్య చేస్తా ఉంటే, తన పేరు గౌరవం చంపుతా ఉంటే దేవునికి అప్పగించుకున్నాడండి. ఎందుకు అంటే బైబిల్ చెప్తుంది, ఒక గొప్ప స్థానానికి దేవుడు నిన్ను హెచ్చించడానికి ముందుగా దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని ఇలాంటి పరిస్థితులు నీ జీవితంలో అనుమతిస్తాడు. నువ్వు ఎవరి వైపు చూస్తావు? నీ ఆధిక్యతకి, నీ హెచ్చింపుకి, నీ మరో మెట్టు పైకి ఎగదగడానికి ముందుగా ఇలాంటి శోధనల గుండా మనిషిని నడిపిస్తాడు దేవుడు. ఎవరైతే దేవుని మీద ఆనుకుంటారో
ఆయన మీద ఆధారపడతారో అలాంటి పరిస్థితుల్లో అలా తన పేరుని, గౌరవాన్ని, మర్యాదని, వ్యక్తిత్వాన్ని హత్య చేసే పరిస్థితుల్లో కూడా దేవునిపై ఎవరు ఆధారపడతారో వాళ్ళ పైకి ఎవరైనా మత్తతలను తీసుకొచ్చినా, అంటే నరహత్య చేసేటువంటి పరిస్థితులను తీసుకొచ్చినా వాళ్ళకేం కాదు. యోసేపు తన్ను తాను దేవునికి అప్పగించుకున్నాడు. దేవుడు చెరసాల్లో వేయబడ్డా దేవుడు చూశాడు. దేవుడు ఒక రోజున ఆ ఐగుప్తు దేశానికే అధికారినిగా చేశాడు. ఇప్పుడు పొతీఫర్ ఇల్లు 2 విధాలుగా నష్టపోయింది. ఒకటి, యోసేపు ఎప్పుడైతే అక్కడి నుంచి బయటకు వచ్చాడో ఇప్పుడు పొతీఫర్ ఇంట్లో ఎవరు లేరండి? దేవుడు లేడు. దేవుడు యోసేపు ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడు కనుక ఆ ఇల్లు ఆశీర్వదింపబడింది. ఇప్పుడు యోసేపుని బయటికి తరిమారు, పాపం అక్కడ కూర్చొని ఉంది. అంటే అపవాదికి అక్కడ సింహాసనం వేశారు, పొతీఫర్ భార్య వేసింది. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంటది? కొట్లాటలు, కేకలు, పెడబొబ్బలు, తన్నుకోటాలు, పోట్లాటలు, సమాధానం లేని పరిస్థితి, భయంకరమైన విషయాలన్నీ ఆ ఇంట్లో జరుగుతూ ఉండుంటాయి. ఇప్పుడు రెండోది, ఆ దేశానికి అన్నం పెట్టేవాడిగా యోసేపుని దేవుడు ఆ స్థానంలో ఉంచాడు. ఇప్పుడు ఎవరి దగ్గర రావాలి అన్నం కోసం, ఆహారం కోసం? పొతీఫర్ ఇంటి వాళ్ళు. దేవుడు అంతగా హెచ్చించాడు. మత్తతల్ని ఎలా జయించాలంటే మౌనంగా దేవునికి మనం అప్పగించుకోవడం ద్వారా, దేవుని మీద ఆధారపడడం ద్వారా ఈ శరీర కార్యాలని మనం జయించగలం అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. దేవుడి ఈ మాటలు మన వెనుకల్లో మనకి దీవెనకరంగా చేయనుగా. ఆమేన్. ప్రసన్న.